అంటే కొత్తగా ఇండ్లు కట్టారు, దానికి సంబంధించిన ఒక వీడియో అనేది తీయబోతున్నాం. మీరు ఫ్యూచర్లో కట్టుకోవాలంటే ఇలా కట్టుకోవడానికి ప్లానింగ్ అనేది మామూలుగా ప్లెయిన్లో ఇలా కట్టాము. ప్లెయిన్లో ఉంటుంది అంటే నార్మల్గా సింపుల్లో ఎక్కువ ఖర్చు లేకుండా కట్టే విధంగా. ముఖద్వారం అంటే ఇది మనం పోయే అంటే ఎందుకంటే చూశారు కదా, ఫస్ట్ కిచెన్ది గడప, అలానే ఇటు నుంచి వస్తే హాలు గడప, ఇవి అన్నీ ఒకే సమానంగా ఉండాలి. ఎందువల్ల అంటే మన సిద్ధాంతి చెప్పినంత ప్రకారము, సిద్ధాంతి ఎందుకు చెప్పాడంటే ఈ 4 ద్వారాలు ఒకే విధంగా చక్కగా ఉండాలని సిద్ధాంతి చెప్పారు. తెప్పించాం సిద్ధాంతిని, అతను చెప్పకొచ్చారు. చూశారు కదా, ఇది పంచ అనేది చిన్నది, అంటే ఇది పొడవు వచ్చేసి 8, ఎడల్పు వచ్చేసి 9, అంటే ఎడల్పు 9, పొడవు అలాంటి. చూశారు కదా, ఎంతో పెద్ద విశాలమే లేదు, మనకు తగ్గిన మోతాదులో తక్కువ ఖర్చులో పెట్టుకున్నాం. ఇది చూస్తున్నారు కదా, ఇది అంటే టీవీ రూమ్. అంటే మామూలుగా మనం అందరం నార్మల్ కట్టుకుంటారు, కానీ టీవీ రూమ్ అనేది 4x4, అంటే 4 అడుగుల పొడవు, ఎడల్పు వచ్చేసి 3 ఉంటుంది ఈ టీవీ రూము. అలానే ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా, ఈ మనము తెచ్చుకోవాలి. ఈ వుడెన్ అనేది మనం తెచ్చుకుంటే టేక్, ఇది షాపుల్లో రెడీమేడ్కు దొరుకుతుంది. తెచ్చుకొని ఎవరైనా చేపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవి చూశారు కదా, ఒక కబోర్డ్, అంటే పైన మనము బొమ్మలు పెట్టుకోవచ్చు. ఇట్లా సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ బొమ్మలు పెట్టుకోవచ్చు. అంటే మనకు డెకరేషన్ ఐటెంకి 3 అరలు ఇచ్చారు, అలానే 2 అరలు మనం డెడ్డీ వేరు అలాంటివి పెట్టుకోవడానికి. అలాగే చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఉంటే 3 అరలు ఇచ్చారు. 2 బాక్స్ను పెట్టుకునే విధంగా కింద మనం ఏమైనా కవర్లో సామాన్, టీవీకి సంబంధించినవి కానీ మన చిన్న చిన్న సామాన్ పెట్టుకోవడానికి ఇవి అనేది ఇవ్వటం జరిగింది. మనం వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ అనేది అతి తక్కువ మోతాదులో మనం ఎలా కట్టుకోవాలని అనుకుంటే చూడండి ఒకసారి. సింపుల్గా మనకు నచ్చిన విధంగా ఒక అంటే 10x8, అంటే ఒక చిన్న మోతాదులో అతి తక్కువ ఖర్చులో కట్టుకున్నాం. ఇప్పుడు చిన్నవి అంటే ఇవి లాకలు, మనం ఈ హ్యాంగర్లు చూసాం కదా, హ్యాంగర్లు తగిలించుకోవడానికి అది చిన్న గదిలాగా పెట్టారు. అలానే ఇంకొకటి ఏంటి అంటే సామాను పెట్టుకోవడానికి, మన బట్టలు పెట్టుకోవడానికి అనేది రెడీ చేయడం జరిగింది. అలానే చిన్న ర్యాకర్స్, మన బాయ్స్ బట్టలు కానీ లేడీస్ ఇట్లా గాజులు అవి పెట్టుకోవడానికి ఇట్లా చిన్న ర్యాకర్. వుడెన్ మటుకు మనం తెప్పించుకోవాల్సి వస్తుంది. లేకపోతే మన దగ్గర టేకు ఉంది అంటే ఆ టేకుని మన ఆచార్య దగ్గరికి వెళ్ళామంటే అతను చేసి ఇస్తాడు. అలాగే చూశారు కదా, పైన కూడా కబోర్డ్లు పెట్టుకోవచ్చు, కానీ అతి ఎక్కువ ఖర్చుతో కూడింది. ఎందుకు సింపుల్లో పోదామని అనుకొని ఇలా పెట్టడం జరిగింది. మీకు స్టార్ట్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది అంటే చిన్న పిల్లలకు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ బెడ్రూమ్లో ఉంటుంది. చిన్న మాస్టర్ బెడ్రూమ్ లా కాదు, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఎంతగానో ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి చూస్తున్నాం కదా, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. అలానే సేమ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఎలా పెట్టామో అలానే ఇది కూడా అలానే పెట్టాము. దానికి 2 ర్యాకర్లు ఇచ్చాము, అంటే హ్యాంగర్స్ తగిలించి 2 ఇచ్చాము. దీనికి మాత్రము ఒకటే హ్యాంగర్ పెట్టేది. ఎందుకంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వల్ల అంటే ఎక్కువగా గెస్ట్లు వీళ్ళే వచ్చి ఉంటారు కాబట్టి దీనికి అంత సదుపాయం కాదని సింపుల్లో పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆ బెడ్ అనేది అటుపక్క వస్తుంది బెడ్. అలానే ఇక్కడ టీవీ కూడా బ్యాక్ సైడ్ టీవీ పెట్టుకోవచ్చు, టీవీ కూడా ఉంటుంది. మరియు ఇంకా ఎంతగానో బాగుంటుంది, మరి తక్కువ మోతాదులు. అలానే పైన ఏమి పిఓపి అలాంటివి ఏమి పెట్టేది అనేది పైన వాల్కి ఏముండదు, సింపుల్గా న్యాచురల్గా పెట్టడం జరిగింది. మీరు కానీ చేపించుకోవాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎక్కడ చేపించుకోవాలి, ఎక్కడ వస్తువులు తీసుకోవాలి, ఏ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుందని నేను చెప్తాను. మరొక చిన్న కిచెన్, అంటే స్మాల్, మనకు తక్కువ బడ్జెట్లో మనం ఎలా కట్టుకోవాలి కిచెన్ అంటే ఇది ఒకటి ఉదాహరణకి చూపించబోతున్నాను. చిన్నది కిచెన్, మనకు సరిపోయే అమౌంట్కి బడ్జెట్కి దానికి తగ్గట్టుగా మనం అనేది ఒక చిన్న కిచెన్ అనేది కట్టుకోవడం జరిగింది. దీనికి కూడా ర్యాకర్స్ వస్తాయి, వుడెన్ ర్యాకర్స్. మీరు ఒకవేళ మేము ఇవి కబోర్డ్స్ పెట్టుకోలేమంటే అలా ఇప్పుడు పెట్టేసి వదిలిస్తుంటే ఫ్యూచర్లో మనం అనేది వాటికి కబోర్డ్స్ పెట్టుకోగలం. చూస్తున్నా అది వచ్చేసి మందిర్, అంటే గుడికి సంబంధించింది. దాని పక్కనే ఒక సింక్ వస్తుంది. అలానే ఇది మన గ్యాస్ బండ పట్టుకునే విధంగా గ్యాస్ది. ఇది చూస్తే చిన్నవి, మనం అటు సైడ్ బియ్యం బస్తాలు పెట్టుకోవడానికి, ఇవి ఏమన్నా చిన్న మన అంట్లు సామాను పెట్టుకోవడానికి, పైన వాటర్ బబుళ్ళు అలాంటి నీళ్ళ బిందెలు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, ఇది అనేది ఒక ఫ్రిడ్జ్, అంటే ఓపెన్ డోర్గా పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకో. రెండుటికి అవైలబుల్గా ఉండే విధంగా ఈ అనేది ఓపెన్ ఏరియా అనేది ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. దానికి అంటే ఒక
ప్లేస్ అనేది వదలటం. ఓపెన్ డోర్, డబల్ డోర్ పెట్టుకోవచ్చు, మనం సింగిల్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలానే స్మాల్ ర్యాకర్స్ అలానే పెట్టుకొని ఇది ఇక్కడ ఇది అనేది గాలి అంటే విండ్, అంటే ఇక్కడ గ్యాస్ వంట చేసినప్పుడు అంటే ఏదన్నా పొగ దాని ద్వారా మంచి చల్లదనం ఇవ్వడానికి కిచెన్కి అది పెట్టడం జరిగింది. అడ్జస్ట్ ఫ్యాన్ ఇది అనేది చిన్న అడ్జస్టివ్, అంటే మనం ఏదైనా ఒక సపోజ్ ఇది గుడి కిచెన్కి వెలుపల వైపు ఉంటుంది, దీనికి సైడ్ అనేది సిద్ధాంతి చెప్పాడు ఇలా కట్టుకోవాలంటే దాని ప్లాన్ ప్రకారం మనం పైన స్లాబ్ వేసేటప్పుడే ఒక ప్లానింగ్ తోటి పైన చూస్తున్నారు కదా ఆ స్లాబ్ అనేది కొంచెం ముందుకు పెంచడం జరిగింది. అంటే ముందుకు పెంచడం వల్ల దీనికి బాత్రూమ్కి అలానే అట్రాక్షన్ ఉంటుంది, ఒక రూమ్ లెక్క గది లెక్క ఏర్పడడం జరిగింది. సింపుల్గా మనం ఎక్కువ అడావిడి పోకుండా నార్మల్గా చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ సింకు మామూలుగా వీటిల్లో అంటే ఒక ఉన్నాయి కదా బాత్రూమ్కి టాయిలెట్కి పెడితే అలాంటి సింకు తెస్తారు, కానీ నేను స్టీల్ది తెచ్చాను. ఎందుకంటే బై బర్త్ ఫ్యూచర్లో అచానక్ పిల్లలు వస్తుంటారు, పిల్లలు వచ్చి తట్టడం పడడం ఏదైనా బై మిస్టేక్ జరగవచ్చు, కింద పడితే విరగవచ్చు అనే ఆలోచనతో ఈ స్టీల్ది తేవడం జరిగింది. ఇక్కడ 3 కుళాయిలు ఇచ్చారు, ఒకటి నార్మల్గా వాష్ చేసుకోవడానికి, అలానే ఒకటి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు ఫర్దర్గా అవసరం లేదనుకొని ఫ్యూచర్లో అవసరమైతే ఓన్లీ డమ్మీ వాల్ తీసేసి మనం బిగించుకోగలం. బాత్రూమ్ అంటే మనం తక్కువ మోతాదులో 2 ఒకేసారి మనం అలా టాయిలెట్ది అలానే స్నానం గది రెండింటిని ఒకే దాంట్లో అమర్చడం జరిగింది. ఎందువల్లంటే మనం చిన్నది కట్టామంటే దానికి ప్లేస్ బాత్రూమ్కి పోతుంది, అలానే మనం స్నానం గదికి పోతుంది. అందువలన రెండింటికి ఒకే దాంట్లో పెట్టామంటే ప్లేస్ ఎక్కువ కనపడుతుంది. మనం యూజ్ చేసి అంతగా బాత్రూమ్ ఒక ప్లేస్ చిన్న నార్మల్ ఒక బాక్స్ స్క్వేర్ బాక్స్ లాంటిది చతురస్రం లాంటి బాక్స్లో మనకు అంతగా యూజ్ ఉండదు. స్నానం గది మంచి ఫ్రీ స్టైల్లో ఉండాలని సదుపాయంతో సవర్ అలాంటి సింపుల్గా పెట్టేసాము. అలానే పైన మన స్టోరేజ్ ఏంటి అన్న మనకు పనికిరాని వస్తువులను కానీ ఏమైనా ఫ్రిడ్జ్ కానీ డబ్బాలు పైన అమర్చుకోవడానికి ఒక లాకర్ లాగా చేయడం జరిగింది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.